సెకండ్ వాళ్ళు ఇంకొక పాయింట్ చెప్పింది ఏంటంటే మాకు మీ పర్సంటేజెస్ వీటితో సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ అండ్ మిడ్ సైజ్ కంపెనీస్ అలాగే ట్రీట్ చేస్తున్నాయి. పర్సంటేజెస్ ఇవి కాదు, మీ దగ్గర ఏం స్కిల్ సెట్ ఉంది, ఆ స్కిల్ సెట్ కి తగ్గట్టు మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారన్నాం. ఇక్కడ ఫ్రెషర్స్ పాయింట్ లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే పైథాన్ ఫుల్ స్టాక్ జాబ్ కి అప్లై చేస్తారు. ఆ రెజ్యూమ్ లో మాత్రం డేటా సైన్స్, ఏఎంఎల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫుల్ స్టాక్ కన్నా పైథాన్ ఫుల్ స్టాక్ రోల్ కి అప్లై చేసినప్పుడు పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉండాలన్నమాట. అలా ఉంటే అప్పుడు అది క్వాలిఫై అవుతుంది ఆ రోల్ కి, ఆ రెజ్యూమ్. అసలు అక్కడే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఎవరైతే 2026 లో జాబ్స్ రిలేటెడ్ ట్రై చేస్తున్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్ గా, మీకు 80% ఉండొచ్చు, 90%, బట్ కంపెనీ డజంట్ మ్యాటర్, అవి చూడదు. మీకు ఎంత స్కిల్ ఉందన్నది చూస్తుంది. ఆ స్కిల్ మీరు ఎంత నీట్ గా అనలైజ్ చేయగలరు అన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ, ట్రూ సార్.